Hi students, welcome back to the classes. So ఈ వీడియోలో మనం ఏంటంటే మార్క్ టెస్ట్ 18 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఓకేనా, వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో మీకు ఏంటంటే మన మార్క్ టెస్ట్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా, మీకు మధ్యలో టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు ఏం వరీ కాకండి, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తాను. ఓకే, సో మనం మార్క్ టెస్ట్ 18 ఇక్కడ కంప్లీట్ చేద్దాం. రైట్, అయితే మనకు చూడండి, సో మీరు ప్రతి ఒక్కరు నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకు, మన యాప్ లింక్ కూడా ఉంది. సో టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు ఏమో అప్డేట్స్ ఉన్నా సరే నేను అందులో చేస్తూ ఉంటాను. ఓకేనా? సెండ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా మన యాప్ కూడా వచ్చేసింది, మీరు అందరూ బై చేశారు కదా. సో ఏంటంటే యాప్లో చూడండి, ఈ 20 డేస్, ఓకేనా, 20 డేస్ కూడా లేదు మనకు. సో ఈ కొద్ది రోజుల్లో మీకు ఏంటంటే ఎంత చదవగలిగితే అంత చదవండి. రోజు 3 అవర్స్ 4 అవర్స్ కంటెంట్ మాత్రం అల్టిమేట్ బెస్ట్ కంటెంట్ ఉంటుంది అందులో. మీకు తక్కువ ప్రైస్కే ఇచ్చాను, 100 రూపీస్కే. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే షేర్ చేయండి. సో కొంతమంది కొంతమంది ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. చూడండి, ఇక్కడ కోర్సెస్ నీట్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత, కోర్సెస్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్లో మీకు వీడియోస్ అన్నీ లేవు, తర్వాత ఇమీడియట్గా 2 డేస్లో అన్ని వీడియోస్ వస్తాయని చెప్పాను. అన్ని వీడియోస్ అనేవి పెట్టేశాను. ఓకేనా? ఇంకా మీకు ఏం వీడియోస్ ఉన్నా సరే ఇమీడియట్గా అన్నిటినీ వీడియో అందులో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. కంటెంట్ మాత్రం నీట్గా ఉంటుంది. మీకు ఆ కంటెంట్ ఏమనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సో ప్లే స్టోర్లో మన యాప్ మీద కామెంట్ కూడా చేయండి, మీకు కంటెంట్ ఎలా అనిపించింది, క్లాస్ ఎలా అనిపించినాయో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? రైట్ అమ్మ, రైట్. సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఓకేనా? ఎందుకంటే చాలామంది ఏంటంటే వీడియోని షేర్ చేస్తున్నారు. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉపయోగపడుతున్నదో వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఓకే, రైట్. ఎనీవే, లేట్ చేయకుండా మనం మార్క్ టెస్ట్లోకి వెళ్ళిపోదామా? రైట్, మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. అసలు ఈ మార్క్ టెస్టే ప్రీవియస్ పేపర్. ఓకేనా? ఇది కూడా ఒక ప్రీవియస్ పేపరే, మీరు ఇదేదో అనుకోకండి. మళ్ళీ ఇవి కూడా ప్రీవియస్ పేపర్సే. నేను మళ్ళీ మీకు డేట్ అనేది ఇచ్చి కూడా, డేట్తో సహా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని పేపర్స్, మీరు ఏం వరీ కాకండి. ఓకేనా? రైట్, ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్, రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ ఏమంటారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ పక్కన ఒక బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? చూడండి ఇక్కడ, రైట్, చూడండి. సో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అక్కడ మీకు వర్డ్ ఇచ్చాడు, పక్కన బ్రాకెట్ ఇచ్చారు, బ్రాకెట్లో వర్డ్ ఇచ్చాడు. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క యాంటనిమ్ తోటి మనము దీంట్లో ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? మరి అప్పుడు ఇక్కడ వర్డ్ ఏముంది? క్రాంకీ. చూడండి, జనరల్గా మనకు క్రాంకీ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది? క్రాంకీ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే పెక్యూలియర్ అంటాం. ఏమంటాం చెప్పండి? దాన్ని పెక్యూలియర్ అంటూ ఉంటాం. ఓకేనా? సో దీన్నే మనం ఇంకేమనొచ్చు అంటే స్ట్రేంజ్ అని కూడా అనొచ్చు అమ్మా. ఏమనొచ్చు దీన్ని? ఇంకా చెప్పండి, స్ట్రేంజ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? స్ట్రేంజ్ అని కూడా అనొచ్చు. రైట్, ఇంకా మీరు ఇక్కడ ఇంకా దాన్ని సింపుల్గా ఇంకా మనం ఏమేమంటామంటే ఎక్సెంట్రిక్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇంకా మనం ఏమనొచ్చు చెప్పండి? ఇక్కడ ఎక్సెంట్రిక్ అని కూడా అనొచ్చు. ఎక్సెంట్రిక్ అంటాం. ఓకేనా? చూడండి, అంటే డిఫరెంట్గా కొత్తగా ఉండడం అనమాట, ఎక్సెంట్రిక్ అంటూ ఉంటాం. రైట్, ఇంకా దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే మనము బిజారే అనొచ్చు. ఏమనొచ్చు మనం చెప్పండి? బిజారే, జెడ్. ఓకేనా? పెక్యూలియర్, స్ట్రేంజ్, ఓకే, ఎక్సెంట్రిక్, బిజార్ అని. ఓకేనా? నెక్స్ట్ మనము ఆడ్ అని కూడా అనొచ్చు దీన్నే. ఓకేనా? ఆడ్ అని కూడా అనొచ్చు. రైట్, బట్ మనకి ఏంటంటే సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. క్రాంకీ అంటే అది. అయితే మనకు దీనికి యాంటనిమ్ తోటి వర్డ్ ఫిల్ చేయమంటుంది. రైట్, అయితే ఈ వర్డ్స్ మనకు జనరల్గా చూస్తానికి ఎలా ఉన్నాయి? పాజిటివ్ సెన్స్లో ఉన్నాయా, నెగిటివ్ సెన్స్లో ఉన్నాయి? చెప్పండి అమ్మా. ఇవి మనకు నెగిటివ్ సెన్స్లో ఉన్నాయి. పెక్యులియర్, స్ట్రేంజ్, ఎక్సెంట్రిక్, బిజార్. ఓకే, నెక్స్ట్ మనకు ఆడ్ అంటే ఇవేంటి? జనరల్గా నెగిటివ్ సెన్స్ లాగా ఉన్నాయి. కాబట్టి యాంటనిమ్ అంటే ఎలా ఉండాలి? మనకి దీనికి పాజిటివ్ సెన్స్లో ఉండాలి ఐడియా. రైట్, ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ యావ్ఫుల్. యావ్ఫుల్ అంటే ఏం చెప్పండి? యావ్ఫుల్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుందంటే బ్యాడ్, డిస్గస్టింగ్ అంటాం కదా. బ్యాడ్, డిస్గస్టింగ్ అంటూ ఉంటాం. యావ్ఫుల్ అంటే మీనింగ్ అది బ్యాడ్, డిస్గస్టింగ్ అనమాట. చూడడానికి చాలా డిస్గస్టింగ్గా, యాక్వార్డ్గా, ఓకేనా, బ్యాడ్గా ఉంటుంది. దాన్ని
యావ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇది మనకు నెగిటివే రైట్. మరి దీనికి ఇది యాంటోనిమ్ అయ్యే ఛాయిస్ ఉందా లేదు, ఇది నెగిటివే ఇది నెగిటివే. ఒక నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏం కావాలి మనకు, పాజిటివ్ వర్డ్ రావాలి, పాజిటివ్ వర్డ్ రావాలి రైట్. నెక్స్ట్ మనకు ఓకే విష్ఫుల్ పాజిటివ్ తీసుకోవచ్చు. ఓకే చీర్ఫుల్, చీర్ఫుల్ అంటే ఏంటమ్మా హ్యాపీగా ఉండడం. డిలైట్ఫుల్, చీర్ఫుల్, జాయ్ఫుల్, హ్యాపీ అంటాం కదా, అది మనకు మీనింగ్స్ వస్తాయి రైట్. మీకు అందుకే సినోనిమ్స్ కూడా చేశాను నేను. మన కోర్సులో అయితే చాలా సినోనిమ్స్ చాలా యాంటోనిమ్స్ ఉన్నాయి, ఎన్నో వర్డ్స్ డిస్కస్ చేశాను మీకు. ఓకేనా, అవన్నీ చూసుకోండి, తక్కువ ప్రైస్కే పెట్టాను అందుకే రైట్. నెక్స్ట్ మనకు ఫియర్ఫుల్ అమ్మ, ఫియర్ఫుల్ చూడండి, ఫియర్ఫుల్ అనేది మళ్ళీ నెగిటివ్ వర్డ్, ఇది మనం తీసుకునే ఛాయిస్ లేదు రైట్. కాబట్టి మనకు చేర్ఫుల్ ఉంది. నెక్స్ట్ మనకు అక్కడ విష్ఫుల్ ఉంది అమ్మ. మరి అప్పుడు మనము ఇట్లా పెక్యులర్గా స్ట్రేంజ్గా ఉండడం అంటే జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుంది అంటే స్ట్రేంజ్గా పెక్యులర్గా ఉండడం అంటే అక్కడ మనం దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు అంటే చీర్ఫుల్ తీసుకోవచ్చు అమ్మ. విష్ఫుల్ తీసుకోలేము, విష్ఫుల్ అంటే విజ్ చేయడం, దానికి ఏమైనా సంబంధం ఉందా లేదు. ఎక్సెంట్రిక్గా ఉండడం అంటే మరి ఎంత స్మైలింగ్గా లేకుంటే నార్మల్గా ఆడ్గా ఉండడం. ఓకేనా, కాబట్టి దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు అంటే మనము చీర్ఫుల్ తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఇదైతే తీసుకునే ఛాయిస్ అయితే లేదు. ఆప్షన్స్ ఎలిమినేషన్ చూడండి ఎలా చేశాను, దీనికి అసలు సంబంధమే లేదు మనకు. ఓకేనా, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే ఆప్షన్ 3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మీకు ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. చూడండి ఇక్కడ వొకాబులరీ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్, ఓకే 50% మనకు వొకాబులరీ నుంచే ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే మనకి ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారంటే ఫ్యాసినేటింగ్. చూడండి ఇక్కడ ఫ్యాసినేటింగ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ఫ్యాసినేటింగ్ అంటే దీనికి రాసుకోండి మీనింగ్స్, క్యాప్టివేటింగ్ అంటూ, దీన్నే మనము అట్రాక్టివ్ అంటూ ఉంటాం. ఓకేనా, సో దీన్ని ఓకేనా అట్రాక్టివ్ అనొచ్చు. నెక్స్ట్ మనం అల్లూరింగ్ అని కూడా అనొచ్చు, చాలా సినోనిమ్స్ ఉంటాయి. ఓకేనా, క్యాప్టివేటింగ్ ఉండడం, అట్రాక్టివ్గా ఉండడం. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఇక్కడ మ్యాగ్నిఫిసెంట్గా ఉండడం అంటూ ఉంటాం, దాన్ని మనము సో ఫ్యాసినేటింగ్ అంటూ ఉంటాం రైట్. మరి దానికి సినోనిమ్ ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్. చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే సో చాలా మన అటెన్షన్ని క్యాప్చర్ చేసుకునేలా ఉందన్నట్టే కదా, సో ఫ్యాసినేటింగ్ ఉందన్నట్టే కదా. కాబట్టి ఇంట్రెస్టింగ్ అన్నా ఫ్యాసినేటింగ్ అన్నా రెండు మనకు సేమ్ మీనింగ్స్ అవుతాయి. ఓకేనా, ఫ్యాసినేటింగ్ ఇంట్రెస్టింగ్ మనకు సేమ్ మీనింగ్స్ అవుతాయి అమ్మ. డామినేటింగ్ చూడండి, డామినేటింగ్ అంటాం, తీసుకుంటాం, దీన్ని మనం తీసుకోలేము. రివోల్టింగ్ అంటే ఏంటమ్మా, రివోల్టింగ్ అంటే ఏంటంటే డిస్గస్టింగ్గా ఉండడం, ఇది కూడా మనకు నెగిటివ్ వర్డ్, బ్యాడ్ అన్నట్టు, డిస్గస్టింగ్ ఉండడం. ఓకేనా, అది మనకు రివోల్టింగ్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఇంటిమిడేటింగ్. చూడండి ఇంటిమిడేటింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, థ్రెటనింగ్. ఇంటిమిడేటింగ్ అంటే మీనింగ్ వస్తుంది మనకు థ్రెటనింగ్, భయపెట్టే విధంగా అనమాట. సో చూడండి టిమిడ్ అంటే ఏంటి మనకు భయం, టిమిడ్ టిమోరస్ అంటాం కదా. అయితే ఇంటిమిడేటింగ్ అన్న మీనింగ్ ఏంటంటే భయపెట్టేలాగానే. మనకు కొన్ని వర్డ్స్ జనరల్గా చూడండి, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. నార్మల్గా మనకు ఫార్మల్కు మనము ఐఎన్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇన్ఫార్మల్ అవుతుంది. సో ఫార్మల్కు ఇన్ఫార్మల్ ఏమవుతుందంటే ఆపోజిట్ వర్డ్ అవుతుందమ్మ. జనరల్గా ఐఎన్ అనేది యాడ్ చేస్తే మనకు వర్డ్ అనేది ఏమవుతుంది అంటే దానికి ఆపోజిట్ వర్డ్ అయిపోతుంది, దానికి నెగిటివ్ వర్డ్ అయిపోతుంది రైట్, నాట్ అనే మీనింగ్ వస్తుంది. కానీ కొన్ని వర్డ్స్ మాత్రం మనకి ఏమవుతాయి అంటే ఐఎన్ యాడ్ చేసినా కానీ సేమ్ మీనింగే వస్తాయి. ఒక్కసారి నేను ఆ వర్డ్స్ ఏంటో రాస్తా చూడండి. మీకు ఏంటంటే చూడండి ఇక్కడ మనము ఫ్లేమబుల్, చూడండి ఫ్లేమబుల్, ఇన్ఫ్లేమబుల్. చాలామంది ఏం చేస్తామంటే ఇన్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ అనుకుంటాం అమ్మ, కానీ ఫ్లేమబుల్ అనే వర్డ్కి ఇన్ యాడ్ చేసినా సరే మనకి ఏమవుతుంది అంటే అది మనకు మళ్ళీ సేమ్ మీనింగ్ అవుతుంది. ఫ్లేమబుల్ అన్నా ఇన్ఫ్లేమబుల్ అన్నా సేమ్. అంటే ఏదైతే ఫైర్ని ఈజీగా క్యాచ్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఫ్లేమబుల్ అంటాం, మండే గుణం ఉండేది అనమాట. సో ఫ్లేమబుల్ అన్నా ఇన్ఫ్లేమబుల్ అన్నా సేమ్ మీనింగ్. ఐఎన్ అనేది యాడ్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఏం రాదు, సేమ్ మీనింగ్ వస్తుంది రైట్. ఇంకా వర్డ్స్ రాస్తాం చూడండి ఇక్కడ మీకు ఇంటిమిడేటింగ్. టిమిడ్ అంటే ఏంటమ్మా భయం, టిమిడ్, ఫియర్, టిమోరస్ అంటే ఏంటి భయం. ఓకేనా, మరి ఇంటిమిడేట్ ఐఎన్ యాడ్ చేసినా సరే మళ్ళీ మనకి ఏంటంటే భయపెట్టే విధంగా అని. కాబట్టి ఇంటిమిడేటింగ్ అంటే ఏంటి, అక్కడ మనకు భయపెట్టే విధంగా ఉండడం అనమాట. ఇట్ ఈస్ ఇంటిమిడేటింగ్, ఇట్ ఈస్ థ్రెటనింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. ఇంకా వర్డ్ రాస్తాం చూడండి ఇక్కడ మీకు సో జీనియస్. చూడండి ఇక్కడ జీనియస్ ఉంటుంది, నెక్స్ట్ మీకు ఇంజీనియస్ ఉంటుంది అమ్మ. సో జీనియస్ అన్నా క్లెవరే, ఇంజీనియస్ అన్నా క్లెవరే. ఇన్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ నెగిటివ్ అయితే ఏం కాదు, ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. జనరల్గా అయితే ఐఎన్ అనేది యాడ్ చేస్తే ఆ రెండు నెగిటివ్ అయిపోతాయి, అంటే దానికి ఒకటి నెగిటివ్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ అయిపోతుంది. ఎట్లా అంటే ఫార్మల్, ఇన్ఫార్మల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్. ఆడిబుల్ అంటే వినిపిస్తుంది, ఇన్ఆడిబుల్ అంటే వినిపించదు అని. విజిబుల్, ఇన్విజిబుల్, ఆడిబుల్, ఇన్ఆడిబుల్ అలా. అదే వీటికి ఏమవుతుంది ఫ్లేమబుల్ అన్నా ఇన్ఫ్లేమబుల్ అన్నా సేమ్.
ఇంటిమిడేటింగ్ సేమ్, రైట్. జీనియస్, ఇంజీనియస్ రెండింటి మీనింగ్ సేమ్, క్లెవర్, ఇంటెలిజెంట్ అంటాం. అది క్లియరా? సో ఇన్ అనేది యాడ్ చేస్తే అట్లా రెండు చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. మరి మీరు ఇన్ అనే ట్రిక్ అప్లై చేసి చేయకూడదు మళ్ళీ ఇక్కడ, ఓకేనా? ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఎనీవే ఇక్కడ మనకు ఇంటిమిడేటింగ్ అంటే ఏంటమ్మా, థ్రెటనింగ్ అనమాట, భయపెట్టే, స్కేరింగ్ అంటూ ఉంటాం, భయపెట్టే విధంగా ఉండడం, రైట్. మరి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇంటరెస్టింగ్ అంటాం. రివోల్టింగ్ అంటామా లేదు, ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఇంటరెస్టింగ్ ఈజ్ ద ఆన్సర్. అసలు ఈ మూడు వర్డ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, నెగిటివ్ వర్డ్స్ లాగా ఉన్నాయి, ఇది ఒకటే పాజిటివ్ వర్డ్ లాగా ఉంది. మరి ఫ్యాసినేటింగ్ అంటే అట్రాక్టివ్ ఉండడం, ఇది మనకి ఇంట్రెస్టింగ్ అన్న పాజిటివ్ లాగానే ఉంది కదా. సో దానికి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మ, రైట్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ, థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, రైట్. ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ ఏంటో అడుగుతుంది, రైట్. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడు, సింబలైజ్. సింబలైజ్ చేయడం అంటే ఏంటంటే దానికి సింబల్ లాగా చూపించడం అంటాం, ఓకే. సింబలైజ్ చేస్తుంది అంటే ఇది దీన్ని సింబలైజ్ చేస్తుంది అంటే ఏంటి, అది దాన్ని చూపిస్తుంది అని, ఓకేనా? దాన్ని షో చేస్తుంది అని, షో చేస్తుంది, చూపిస్తుంది అని. మరి దానికి ఆపోజిట్ ఏంటి, సింబలైజ్ చేస్తుంది అంటే క్లియర్గా దాన్ని చూపిస్తున్నట్టే కదమ్మా. మరి దానికి ఆపోజిట్ ఏం కావాలి, దాన్ని చూపేయకుండా దాచిపెట్టడం కావాలి, రైట్. మరి చూపేయకుండా దాచిపెట్టడం అంటే దాన్ని ఏమంటామంటే హైడ్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని హైడ్ అంటాం, రైట్. మనం దీన్నే ఇంకా మనం ఏమనొచ్చు జనరల్గా హైడ్ ఏమనొచ్చు అంటే మనం అక్కడ హిడెన్ అంటాం కదా, అది హిడెన్ అంటూ ఉంటాం, ఓకేనా? మనం దీన్ని ఇంకా ఏమనొచ్చు అంటే కన్సీల్డ్, దాగి ఉండడం అనమాట, హైడ్, ఓకేనా? దాగి ఉన్న, రైట్. మనం అప్పుడు మనకు హైడ్, హిడెన్ రెండు మనకు సేమే. నెక్స్ట్ మనకు కన్సీల్డ్ అంటే లోపల ఉంది అని, దాగి ఉంది అని, రైట్. సో సింబలైజ్ చేయడం అంటే చూపించడం, దానికి ఆపోజిట్ ఏంటి, బయట చూపించడం. లింక్ అంటామా దీనికి, ఆపోజిట్ లేదు. స్లైడ్ లేదు, ఓకేనా? అలైన్ చూడండి ఇక్కడ, అలైన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఒక ఆర్డర్లో, అరేంజింగ్ ఇన్ ఏ లైన్ అంటాం, అరేంజింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ అంటూ ఉంటాం, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం, లైన్ చేయడం అంటూ ఉంటుంది, దాన్ని మనం అలైన్ అంటాం. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడు. చూడగానే చెప్పొచ్చు మీరు స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అంటే రాంగ్ ఉన్న వర్డే కదా, రైట్. చూడండి ఇక్కడ మనకి ఏముంది, కోహెరెంట్. కోహెరెంట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటమ్మా, లాజికల్ అంటాం, ఓకేనా? రీజనబుల్, దీన్ని ఇంకా మనం ఏమొచ్చు, లాజికల్, రీజనబుల్, రేషనల్ అని కూడా అనొచ్చు. ఇది రేషనల్ అంటూ ఉంటాం, ఓకేనా? చూడండి ఇక్కడ మనకు స్పెల్లింగ్ అనేది దేని రాంగ్ ఉందో చూసి చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రీక్వెంట్ అమ్మ, మనకి జనరల్గా ఫ్రీక్వెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా, ఓకేనా? కే ఉంటుందా, ఇక్కడ ఉండదు, కాబట్టి మనకు స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. కొలైడ్ కరెక్టే ఉంది, కొలైడ్ అవ్వడం అంటాం, ఓకేనా? హెడ్ టు హెడ్ టచ్ కావడం అని, రైట్, డాష్ ఇచ్చుకోవడం అని. నెక్స్ట్ ఫెరోషియస్. చూడండి ఇక్కడ ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫెరోషియస్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా క్రూరంగా అని, దాన్ని ఏమంటామంటే మనము బ్రూటల్, ఓకేనా? దీన్ని ఇంకేమనొచ్చు అంటే మనము వైల్డ్, బ్రూటల్, వైల్డ్ అంటూ ఉంటాం, ఓకేనా? ఫెరోషియస్ అంటే బ్రూటల్, వైల్డ్ అంటూ ఉంటాం. ఆ వర్డ్స్ కూడా రాసుకోండి, ఓకేనా? ఇవి ఓకే. ఇక్కడ మీకు ఒక వర్డ్ రాసుకోండి, వైల్డ్ తోటి మైల్డ్ అనే వర్డ్ కూడా రాసుకోండి. మైల్డ్ అంటే ఏంటమ్మా, లెస్, తక్కువ, చిన్న అంటే కదా, అది మైల్డ్. వైల్డ్ అంటేనేమో ఫెరోషియస్, బ్రూటల్, వైలెంట్ అంటూ ఉంటాం, అది ఓకేనా? ఇవన్నీ వర్డ్స్ క్లియర్ కదా, రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? మీకు అన్ని మీనింగ్స్ అనేవి క్లియర్గా చెప్తూ ఉన్నాను, ఓకేనా? చూడండి ఇక్కడ, సో కోర్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోర్స్, ఓకేనా? సో మీ అందరి కోసం చూడండి, నేను 99 రూపీస్కి, ఇది మన యాప్లో ఫస్ట్ కోర్స్ అమ్మ. యాప్ అనేది లాంచ్ చేసిన తర్వాత మీకోసం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ కోసం నేను ఇక్కడ క్లియర్ కట్గా మీకు సబ్జెక్ట్ అనేది అల్టిమేట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే, ఓకేనా? 100 రూపీస్ మాత్రమే, కాబట్టి కంపల్సరీ తీసుకొని మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. అంటే కోర్స్ అనేది ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్, కోర్సులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓపెన్ కాకపోయినా సరే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు ఎమ్మటే రెస్పాన్స్ అనేది వస్తుంది, ఓకేనా? మీరు కంపల్సరీ తీసుకోండి, 100 రూపీస్కే పెట్టాను, ఓకేనా? సో మీకోసమనే పెట్టాను. తక్కువ డేస్ ఉంది కదా అస్సలు అనుకోకండి, 40 డేస్ వ్యాలిడిటీ తోటి పెట్టాను ఇది, ఓకే? మీకు ఎగ్జామ్ అనేది సో మీకు 20K స్టార్ట్ కావచ్చు, 30K స్టార్ట్ కావచ్చు, చెప్పలేం కదా. 30K స్టార్ట్ అయితే మీకు 1 మంత్ మిగులుతుంది, ఓకే? మన మార్చిలో కూడా ఎగ్జామ్స్ 12th వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ అనేది, లాస్ట్లో వస్తే మీకే లక్కు కదా, అప్పుడు చూడొచ్చు మీరు అన్ని వీడియోస్. అంటే ఎట్లయినా సరే మీరు ఇప్పుడు కానీ కష్టపడి, ఓకేనా, కష్టపడి చదివితే ఈజీగా అయిపోతుంది. అయినంత వరకే కావనేయండి. ఇప్పుడు మీరు మొత్తమే సిలబస్ కంప్లీట్ చేయనప్పుడు, సో కొద్ది రోజులు చదివితే కొంత సిలబస్ కంప్లీట్ చేస్తా అనేది ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఏంటి తేడా ఉంటుందా, ఉండదు, ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఒక్క మార్క్ తోటి జాబ్ పోయే ఛాయిసెస్ ఉంటాయి, చెప్తున్నా కదా.
మీరు ప్రిపేర్ అవుతారు కదా, ఎంతోమందికి ఒక్క మార్కుతోటే జాబ్ పోయే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, ఓకేనా. సో తక్కువ ప్రైస్ ఉంది, కంపల్సరీ తీసుకోండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. రైట్, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిచ్చిందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. చూడండి ఇక్కడ అక్కడ ఏముంది అంటే ఇడియం సిల్వర్ టంగ్ అని ఉంది. సిల్వర్ టంగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే సిల్వర్ టంగ్ స్పీకింగ్ టు ఎనాయ్ పీపుల్. ఎనాయ్ అంటే విసిగించడం, వేరే వాళ్ళని విసిగించడానికి మాట్లాడడం అనమాట. ఇరిటేట్ చేయడం, ఫ్రస్ట్రేట్ చేయడం అంటే కాదు. స్పీకింగ్ టు బోర్ పీపుల్, వేరే వాళ్ళని బోర్ చేయడానికి మాట్లాడడం, రైట్. స్పీకింగ్ విత్ అన్ ఎలోక్వెంట్ ఎక్స్ప్రెషన్ టు కన్విన్స్ పీపుల్. స్పీకింగ్ టు డిస్కరేజ్ పీపుల్. ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3, ఓకేనా. అంటే ఓకేనా సిల్వర్ టంగ్, వీటికి సిల్వర్ టంగ్ ఉంది అంటే జనరల్గా సో దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎంత మంచిగా మాట్లాడతారంటే మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ మంచిగా మాట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు అంతే, ఓకేనా. వాళ్ళు మాట్లాడేది అట్లా ఉంటుంది అనమాట. సిల్వర్ టంగ్, వీటి టంగ్ సిల్వర్ టంగ్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాడు గనక పోయి మాట్లాడినంటే కన్విన్స్ అయిపోతారు ఎవరైనా సరే. సిల్వర్ టంగ్ పీపుల్ అంటూ ఉంటాం, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మా ఫ్రెండ్ టంగ్ సిల్వర్ టంగ్ అంటే వాడు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే వేరే వాళ్ళు ఈజీగా కన్విన్స్ అయ్యేలాగా ఉంటాయి అని, ఓకేనా. వాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఓకే అంత బాగుంటాయి, ఈజీగా కన్విన్స్ అయిపోతారు అనమాట అది, ఓకేనా. బట్ ఆప్షన్ 3. సిక్స్త్ క్వశ్చన్ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ మీకు ఏంటంటే ఇక్కడ సో స్పాటింగ్ ద ఎర్రర్ క్వశ్చన్. చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు, ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ పెట్టొచ్చు, రైట్. ఇక్కడ ఏంటంటే మనకు సో షీ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ అంటారు. ఇక్కడ మనకు షీకి అసలు హ్యావ్ వస్తుందా రాదు, హ్యావ్ రాదు కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎర్రర్ ఉందా లేదా, ఎర్రర్ ఉంది కాబట్టి ఇది ఏ పార్ట్లో ఉందో చూడండి. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఓకేనా. ఏ పార్ట్లో ఉందంటే లాస్ట్ థర్డ్ పార్ట్లో ఉంది, ఓకేనా. సో మనకు లాస్ట్ బట్ నాట్ 1 థర్డ్ పార్ట్లో ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. షీకి హ్యాస్ రావాలి, రైట్. అయితే యాక్చువల్గా చూడండి మరి మనకు హ్యావ్ వస్తే రాంగ్, ఇక్కడ మరి సెంటెన్స్లో రైట్ ఏమవుతుంది మీకు. ఇప్పుడు ఇది మార్క్ టెస్ట్ కాబట్టి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ ఎగ్జామ్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పు ఎక్కడ ఉందో కనిపెట్టడం మాత్రం ఈ పని, ఎర్రర్ ఎక్కడ ఉందో కనిపెట్టడం మాత్రం ఈ పని. ఆ ఎర్రర్ అనేది ఎట్లా కరెక్ట్ చేయాలనేది మీకు అవసరం లేదు, ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోకండి అసలే, ఓకేనా. లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే ఎర్రర్ డిటెక్షన్ చేసేటప్పుడు రాంగ్ అనేది ఎర్రర్ ఎక్కడ ఉందని చూడడం వరకే మీ పని, ఎర్రర్ అనేది ఎక్కడ ఉందో కనిపెట్టడం వరకే మీ పని. మళ్ళీ ఇది ఎర్రర్ కదా, మరి దీన్ని ఏం పెడితే మనకి ఈ సెంటెన్స్ రైట్ అవుతుంది అని అవసరం లేదు, అక్కడ కూర్చొని ఆలోచించారు మళ్ళీ ఎగ్జామ్లో, ఓకేనా. అది అవసరం లేదు మనకు, ఓకేనా. బట్ ఇక్కడ ఎనీవే ఇది ఎగ్జామ్ ఇది మనకు సో మార్క్ టెస్ట్ కాబట్టి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి నేను చెప్తున్నాను. చూడండి యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే షీ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే షీ విల్ హ్యావ్ లెఫ్ట్ అమ్మ. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, షీ విల్ హ్యావ్ లెఫ్ట్ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీకు సెంటెన్స్ ఏంటిదంటే చూడండి షీ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్. చూడండి బై ద టైమ్ అట మీకు జనరల్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నేను ఇంటికి రీచ్ అయ్యే లోపు ఆమె వెళ్ళిపోతుంది, నేను ఇంటికి రీచ్ అయ్యే లోపు ఆమె వెళ్ళిపోతుంది అని మీనింగ్ ఉంది అక్కడ. అంటే 2 యాక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. 2 యాక్షన్స్ ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ జరిగేటప్పుడు మనం అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఓకే. 2 యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒక టైం డిఫరెన్స్ జరిగినప్పుడు మనం అక్కడ అవి పాస్ట్లో ఉన్నాయా ఫ్యూచర్లో ఉన్నాయా చూసుకోవాలి, ఓకేనా. 2 యాక్షన్స్ జరిగినప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్, 2 యాక్షన్స్ జరిగినప్పుడు టైం డిఫరెన్స్ తోటి మనకు పాస్ట్లోనైతే కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ 2 యాక్షన్స్ మనకు టైం డిఫరెన్స్ తో జరిగినప్పుడు ఫ్యూచర్లో అయితే మనకు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్, ఫ్యూచర్ కాదు సింపుల్ ప్రెజెంట్ వస్తుంది. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఒకదాని తర్వాత ఒకటి, ఓకేనా. 2 యాక్షన్స్ ఫ్యూచర్లో జరిగే రెఫరెన్స్ ఉంటే ఒకదాని తర్వాత ఒక 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగిన రెఫరెన్స్ ఉంటే యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. పాస్ట్లో జరిగిన 2 యాక్షన్స్, ఓకేనా. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయిండు అని అలా 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినట్టే ఉంది కదా అక్కడ, ఒకదాని తర్వాత ఒకటి జరిగింది కదా టైం డిఫరెన్స్ తోటి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి, పాస్ట్లో జరిగితే. నెక్స్ట్ ఫ్యూచర్లో 2 యాక్షన్స్ టైం డిఫరెన్స్ జరిగినాయి అనుకోండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి. ఇది
ఓకేనా. ఎట్లా జరుగుతాయి, ఎట్లా తెలుస్తుంది మనకు అది టైం రిఫరెన్స్ ఉంటే, అంటే ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ బై ద టైం కానీ ఉంటే మనకి అది టైం డిఫరెన్స్తో కంప్లీట్ అయ్యని తెలుస్తూ ఉంటుంది అనమాట, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసి సెంటెన్స్ చూస్తే బై ద టైం ఐ రీచ్ హోమ్, ఇక్కడ మనకి ఎర్రర్ ఉందని తెలిసింది, ఇది కరెక్ట్ చేయాలి. ఇక్కడ బై ద టైం ఐ రీచ్ హోమ్ అంటే ఐ రీచ్ హోమ్ అంటే ఇది ఎలా ఉందమ్మా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉందా లేదా? రీచ్ అంటే V1 కదా, కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంది అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది ఏ టెన్స్లో ఉంది మీకు, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. బట్ ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మరి ఇది ఎందులో ఉండాలి, మిగతాది ఒకటి సింపుల్ ప్రెజెంట్లో ఉంది అంటే మరి మిగతాది మనకి ఎందులో ఉండాలి చెప్పండి మనకు. సో మిగతాది మనకు ఎందులో ఉండాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. మళ్ళీ ఒకవేళ అది ఐ రీచ్డ్ హోమ్ ఉంటే, బై ద టైం ఐ రీచ్డ్ హోమ్ అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండేది, రైట్. ఐ రీచ్ హోమ్ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మిగతా ఎందులో ఉండాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఓకేనా. మరి సక్సెస్ ఏంటి వీటివి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటేనేమో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటిదమ్మా, రాసుకోండి క్లియర్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఎలా ఉంటుందమ్మా, సబ్జెక్ట్ ప్లస్ will have లేకుంటే shall have, will have or shall have ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ will have or shall have ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవనుకో ఎస్సిఎస్ ఏజ్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, ఇవి మనకు 4 సక్సెస్ అనమాట, క్లియరా అది. ఎనీవే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది ఆప్షన్ 3 అయితే ఆన్సర్ అని తెలిసింది, కానీ ఇక్కడ మనం దేనితోటి కరెక్ట్ చేయొచ్చు అంటే కాన్సెప్ట్ అనమాట. ఇది 2 సక్సెస్ గుర్తున్నాయి కదా. సో పాస్ట్లో జరిగితేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ రావాలి. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సెకండ్ ఓకేనా, ఫ్యూచర్లో జరిగితే 2 యాక్షన్స్, ఫస్ట్ జరిగిన దాన్నేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన దాన్నేమో సింపుల్ ప్రెజెంట్లో పెట్టాలి. అందుకే టెన్సెస్ టాపిక్ ఒక్కసారి చూడండి, నా క్లాసెస్ టెన్సెస్ చూడండి, మీరు జీవితంలో కూడా మర్చిపోరా సక్సెస్, అంత ఈజీగా ఉంటాయి సక్సెస్. నేను బట్టి చర్చలు చెప్పండి, సక్సెస్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అవి అసలు బట్టి విధానం సింగిల్ థింగ్ కూడా ఉండదు. బయట ఎక్కడ చూసినా సరే మీకు వాళ్ళు ఎలా చెప్తారంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ని బట్టి పట్టాల్సిందే మీరు కంపల్సరీ అని చెప్పేస్తారమ్మా, కానీ నా క్లాసెస్లో బట్టేది ఉండదు. ఓకేనా, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలని, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి క్లాసెస్, మెయిన్గా చెప్తున్నా. ఓకేనా అది రైట్. చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ 7th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, రైట్. మనకి ఏమి ఇచ్చిన వర్డ్ స్ప్లెండెడ్. స్ప్లెండెడ్ అంటే ఏంటమ్మా, స్ప్లెండెడ్ అంటే ఏంటి, ఎక్సలెంట్ అంటూ ఉంటాం. స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, మ్యాగ్నిఫిషియంట్ పర్ఫార్మెన్స్ అంటాం కదా, అది మనకు స్ప్లెండెడ్ అంటే. మరి దానికి సినోనిమ్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకు, స్టేషనరీ అట. స్టేషనరీ చూడండి, మనకు జనరల్గా స్టేషనరీ ఉంటుంది, స్టేషనరీ 2 ఉంటాయమ్మా, ARY ఉంటుంది ERY ఉంటుంది. స్టేషనరీ ARY ఉంటే దాని మీనింగ్ ఏంటంటే రెస్ట్ పొజిషన్ అండి. ఓకే, రెస్ట్ పొజిషన్ అనమాట, అటు ఇటు కదలకుండా. ఓకేనా, అటు ఇటు నో మూమెంట్ అనమాట, మూమెంట్ లేకుండా రెస్ట్ పొజిషన్ అంటాం కదా, దాని ఏమంటామంటే ARY స్పెల్లింగ్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేషనరీ ERY అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు స్టేషనరీ అంటే బుక్స్ షాప్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, బుక్స్ కానీ పెన్స్ కానీ అవి కొంటాం కదా, ఆ షాప్ని ఏమంటాం మనం, స్టేషనరీ అంటాం. ఆ స్పెల్లింగ్ ఏంటిదంటే ERY. సో ARY అంటేనేమో రెస్ట్ పొజిషన్లో ఉండడం, ERY అంటేనేమో ఆ బుక్స్ అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ERY అంటే ఎడ్యుకేషన్, ఈ అని గుర్తుపెట్టుకోండి. ERY అంటే ఎడ్యుకేషన్ అంటే బుక్స్ పెన్సే కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకు అథెంటిక్. అథెంటిక్ అంటే ఏంటమ్మా, రియల్ అని. నెక్స్ట్ మనకు స్పెక్టాక్యులర్ ఉంది, నెక్స్ట్ మనకి ఏంటంటే ఎంటైసింగ్ ఉంది అమ్మ. ఓకేనా, అయితే మనకు ఓకే స్ప్లెండెడ్ అన్నప్పుడు మనకు స్పెక్టాక్యులర్ వస్తుంది, ఎంటైజింగ్ 2 వస్తాయి మనకు ఆన్సర్స్. ఓకేనా, స్పెక్టాక్యులర్ అన్న మీనింగ్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉండడం అంటూ ఉంటాం, అది కూడా. ఓకేనా, ఫ్యాసినేటింగ్ ఉండడం. స్ప్లెండెడ్ అన్న అది, ఎంటైజింగ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుందమ్మా, రైట్. కానీ ఇక్కడ మనకు ఈ స్ప్లెండెడ్కి మనం దగ్గర మీనింగ్ అయితే మనం స్పెక్టాక్యులర్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్లోజ్ మీనింగ్ అయితే మనం స్పెక్టాక్యులర్ అని చెప్పొచ్చు. ఓకేనా, రెండింటి మీనింగ్ సేమే, కానీ క్లోజ్ మీనింగ్ అయితే మనకు స్పెక్టాక్యులర్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ 8th క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది మనకు రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతాం. చూడండి ఇక్కడ ఎంటర్ప్రైజింగ్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. మనకు సో మెటిక్యులస్, ఓకేనా, ఎరోనియస్. నెక్స్ట్ మనకు పోర్టబుల్ అమ్మ. చూడండి మనకు మెటిక్యులస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. స్పెల్లింగ్లో మనకి ఏ ఉంది, ఈ ఉండాలమ్మా, మెటిక్యులస్. ఓకేనా, సో మనకు మెటిక్యులస్ స్పెల్లింగ్ ఇది రాంగ్ ఉందాం. మెటిక్యులస్ అంటే ఏంటమ్మా, చాలా కేర్ఫుల్గా, షీ ఈస్ డూయింగ్ ద వర్క్ మెటిక్యులస్లీ, చాలా మెటిక్యులస్గా వర్క్ చేస్తుందంటే
చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తుంది అని. మెటిక్యులస్ అంటే ఏంటంటే కేర్ఫుల్ అని. మెటిక్యులస్లీ అంటే అది యాడ్వర్బ్, ఇది మనకు అబ్జెక్టివ్ అంతే. ఓకేనా. మెటిక్యులస్ అంటే ఏంటి, చాలా కేర్ఫుల్గా అనమాట, జాగ్రత్తగా చేయడం అంటూ ఉంటుంది. రైట్. ఎరోనియస్ అంటే ఎర్రర్ ఉండడం అనమాట. రైట్. నెక్స్ట్ మనకు పోర్టబుల్ అంటే ఏంటమ్మా, పోర్టబుల్ అంటే ఏంటి, డ్రింకబుల్ అని, తాగడానికి వీలుగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డ్రింకబుల్ అంటూ ఉంటాం, పోర్టబుల్ అంటూ ఉంటాం. ఇట్ ఈస్ పోర్టబుల్ అంటే ఓకే దాన్ని తాగొచ్చు అని, ఇట్ ఈస్ డ్రింకబుల్ అంటూ ఉంటాం. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నది అయితే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీనింగ్స్ అయితే రాసుకోండి క్లియర్గా. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి, నేను ఎట్లా ఆన్సర్ చేస్తున్నాను, చాలా సింపుల్. ఇది కొంచెం ఐడెంటిఫై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియం అంటుండు, ఇడియం ఇచ్చినట్టు దాని మీనింగ్ అడుగుతుండు. ఒకసారి ఇడియం ఏమి ఇచ్చినట్టు చదవండి. పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అట. చూడండి, పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అట. పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అన్నప్పుడు జనరల్గా ఇది ఇడియం, దీని మీనింగ్ మనం చూసుకోవాలి. అసలు దీనికి ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ. ఎట్లా అంటే పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అన్నప్పుడు అది పాజిటివా నెగిటివా చెప్పండి, ఎట్లుంది అసలు అది. పబ్లిక్ ఎనిమీ, ఎనిమీ అంటే వాడు పాజిటివ్ అన్నట్ట నెగిటివ్ అన్నట్ట, ఎలా ఉంది అది మనకు నెగిటివ్ సెన్స్లో ఉంది. నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి మరి దీనికి ఇడియం నెగిటివ్గా ఉంది కాబట్టి దాని మీనింగ్ కూడా ఎలా ఉండాలి, మనకు నెగిటివ్గానే ఉండాలి. నెగిటివ్గా ఉండాలి కాబట్టి ఒక్కసారి ఆప్షన్ చూద్దాం. ఏ పర్సన్ హూ ఆల్వేస్ స్మైల్స్, ఎప్పుడు నవ్వేవాడట. ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్. బట్ ఇది మనకు ఆన్సర్ కాదు. చూడండి ఎంత ఈజీగా ఉంటాయి ఆప్షన్స్. రైట్. నెక్స్ట్ ఒకసారి సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 చూడండి. ఓకేనా. ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 చూడండి. ఆప్షన్ 4 చూడండి, వన్ హూ హెల్ప్స్ అదర్స్, వేరే వాళ్ళకు హెల్ప్ చేసేవాడట. చూడండి అది ఉన్నదే ఎనిమీ నెగిటివ్ కాబట్టి మనకు నెగిటివ్ అన్నప్పుడు మీనింగ్ కూడా నెగిటివ్గానే ఉండాలి. ఆన్సర్ కాదు. ద అపోజిషన్ పార్టీ లీడర్ సమ్వన్ హూ ఈస్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు ఏ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ. ఇంకా చెప్పండమ్మా, పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అంటే వాడు ఒక థ్రెట్ అన్నట్టే కదా. అపోజిషన్ పార్టీ లీడర్ అంటామా, ఓకే అపోజిషన్ పార్టీ లీడర్ అంటామా. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కామన్ సెన్స్ తోటి చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అంటే మీనింగ్ ఏంటంటే ఒక గ్రూప్కి కానీ కమ్యూనిటీకి కానీ గ్రేటెస్ట్ థ్రెట్ లాగా ఉంటే, ఒక థ్రెట్ లాగా ఉంటే అంటే పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అంటాం. అది అపోజిషన్ పార్టీ లీడర్ కాదు. ఓకేనా. చాలా సింపుల్ అక్కడ మనకు. ఓకేనా. బట్ మనకు ఇలా పాజిటివ్ నెగిటివ్ అసలు మనకు మీనింగ్ కొంచెం అది ఇచ్చిన ఇడియం పాజిటివ్ సెన్స్లో ఉందా నెగిటివ్ సెన్స్లో ఉందని తెలిసినా కానీ కొంచెం ఆన్సర్ వచ్చేస్తుంది మనకు, దగ్గర క్లోజ్గా పోవచ్చు. ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. ఓకేనా. అది సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అది 10th క్వశ్చన్ చాలా సింపుల్, ఇది మీకు ఇంకా చాలా సింపుల్ అమ్మ. చూడండి మనకి ఏంటంటే షేక్స్పియర్ వాజ్ బోత్ ఏ డ్రామాటిస్ట్ బెటర్ దాన్ ఏ పోయెట్ అట. చూడండి బోత్ ఏ డ్రామాటిస్ట్, ఇక్కడ మనకు ఏ పోయెట్ ఈ బ్రాకెట్లో ఓకే ఈ బ్రాకెట్ని రిప్లేస్ చేసి మీరు అక్కడ వర్డ్ అనేది రాయాలట. పైన అదే చెప్తున్నా ఇక్కడ. ఓకేనా. సెంటర్ దా బ్రాకెట్లో ఉన్న దాన్ని రిప్లేస్ చేసి కింద దాంతో ఏదో ఒకటి ఫిల్ చేయాలట. మరి అప్పుడు ఇక్కడ బోత్ ఉంది కదా, బోత్ ఉన్నప్పుడు చూడండి వెన్ నాట్ వస్తుంది, ఇక్కడ రాదు. ఓకేనా. సో ఏ డ్రామాటిస్ట్ ఆర్ ఏ పోయెట్ అంటామా లేదు. నెక్స్ట్ బోత్ ఏ డ్రామాటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ పోయెట్ అట. ఇంకా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది ఏం చేస్తారంటే సార్ మనకు యాజ్ వెల్ యాజ్ అన్న బోత్ అన్న యాండ్ అన్న 2 సేమ్ మీనింగ్ అది 2 యూజ్ చేసుకోవచ్చు అనుకొని ఇదన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఇదో ఆన్సర్ పెడతారమ్మా. కానీ మనకు ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 కాదు, యాజ్ వెల్ యాజ్ కాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు బోత్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వీటితోటి మనకి ఎప్పుడైనా ఏం రావాలంటే యాండే రావాలి. బోత్ తోటి ఎప్పుడైనా సరే యాండే రావాలి. బోత్ తోటి ఏవి రాకూడదంటే చూడండి ఇక్కడ బోత్ తోటి ఏవి రాకూడదంటే చెప్తా చూడండి, రాస్తా చూడండి ఇక్కడ యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్. ఓకేనా. రాసుకోండి క్లియర్గా, టుగెదర్ విత్. చూడండి ఇవన్నీ మీకు నా కోర్సులో ఉన్నాయి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉంది నా కోర్సులో. ఓకే మీరు తీసుకునే కోర్సులో ఓకేనా. నా యాప్ ఓకేనా మీకు ప్లే స్టోర్లో కొట్టినా వస్తుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని చేయండి వస్తుంది. నెక్స్ట్ మనకు ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసినా కానీ మీకు యాప్ వస్తుంది. ఓకే మీరు ఏం వరీ కావద్దు. ఓకే ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎందుకు, బోత్కి యాజ్ వెల్ యాజ్ ఎందుకు రావాలి, అండ్ ఎందుకు రాకూడదు, అండ్ ఎందుకు రావాలి, యాజ్ వెల్ యాజ్ ఎందుకు రాకూడదు, రాంగ్ చెప్పాను. అండ్ ఎందుకు రావాలి, యాజ్ వెల్ యాజ్ ఎందుకంటే యాజ్ వెల్ యాజ్ అనేది రెండింటిని కలపలేదు. యాజ్ వెల్ యాజ్ తో 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయినప్పుడు రెండింటికి ప్రిఫరెన్స్ ఇవ్వలేము, ఒకటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. బోత్ అంటే రెండింటికి ఇవ్వాల్సిందే. కాబట్టి బోత్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అండ్ రావాలి, కానీ యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ అస్సలు రాకూడదు. ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఆప్షన్ పోతే ఆన్సర్ మనకు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అమ్మ. బోత్ అంటే అండ్ రావాలి, బోత్ తోటి యాజ్ వెల్ యాజ్ రావద్దు, అలాంగ్ విత్ రావద్దు, టుగెదర్ విత్ రావద్దు. అదొక కాన్సెప్ట్ అనమాట. మీకు యాప్లో క్లియర్గా ఉంటుంది, నా కోర్సులో క్లియర్గా ఉంటుంది అది. ఓకేనా. అది ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్.
ఓకేనా, అది నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ, టెన్సెస్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు 11th క్వశ్చన్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అడుగుతుంది. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, ఓకేనా, పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ మీరు రిప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఐఎమ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ద పాస్ట్ 10 years. చూడండి ఇక్కడ ఫర్ ద పాస్ట్ 10 years అట. మనకు జనరల్గా చూడండి సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైం కోసం పీరియడ్ ఆఫ్ టైం కోసం, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ టైం కోసం పీరియడ్ ఆఫ్ టైం కోసం వస్తే మనం ఏం యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనము సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసుకోవాలమ్మ. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసుకోవాలి. సిన్స్ కానీ ఫర్ కానీ సో మనకు పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కోసం వస్తే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, కొన్నిసార్లు ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా వస్తుంది. ఓకేనా, కొన్నిసార్లు వస్తూ ఉంటుంది మనకి, రైట్. ఎనీవే ఇక్కడ మనకు ఫర్ ద పాస్ట్ 10 years అనమాట. ఓకే, అయితే మనకు మళ్ళా ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి. ఇంకా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేకుంటే హ్యాస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, బట్ మనకు యామ్ బీన్ అనేది ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, మరి అప్పుడు ఇక్కడ మనకు హ్యావ్ బీన్ ఉంది, ఐకి ఈజ్ వస్తుందా రాదు, ఐకి వాజ్ వస్తుంది, కానీ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావాలి కాబట్టి తీసేయండి. ఐ హ్యావింగ్ బీన్ అంటామా లేదు, ఒకటే ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ద పాస్ట్ 10 years. 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాను అని, గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాను అని. ఓకేనా, కాబట్టి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. టెన్సెస్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇదైతే నా కోర్స్ తీసుకున్న వాళ్ళైతే ఇది ఈజీగా 2 secondsలో ఆన్సర్ చేస్తారనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ సిన్స్కి ఫర్ గుడ్ డిఫరెన్స్ చెప్తా చూడండి. సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి. అంటే సిన్స్ 2020, సిన్స్ ఆగస్ట్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock అలా, సిన్స్ 2019, సిన్స్ 2015 అలా. ఫర్ వస్తే ఫర్ 3 years, ఫర్ 11 years, ఫర్ 4 months, ఫర్ 5 months, ఫర్ 2 hours, ఫర్ 10 hours, ఫర్ 11 hours అలా, ఫర్ 2 days, ఫర్ 3 days అలా. ఓకేనా, అలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎనీవే ఆప్షన్ 1. ఓకేనా, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అట. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాం. మరి యాంటనిమ్ అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి, డిగ్నిఫై. డిగ్నిఫై అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం చూడండి, సింపుల్గా చేద్దాం ఆన్సర్. డిగ్నిఫై అనేది మనకి ఏంటి జనరల్గా, డిగ్నిఫై అంటే ఏంటిది మనకి జనరల్గా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ వర్డ్ అమ్మ. దానికి యాంటనిమ్ అంటున్నప్పుడు కంపల్సరీ ఎలా ఉండాలి, మనకు నెగిటివ్ ఉండాలి. ఏముండాలి చెప్పండి, మనకు నెగిటివ్ ఉండాలి. మన నెగిటివ్ ఉండాలి కాబట్టి క్యూర్ అంటే నయమైపోవడం. ఓకే, రోగం నయమైపోవడం అంటాం కదా, దాన్ని క్యూర్ అంటాం. ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివే, బట్ మనకు అక్కడ నెగిటివ్ రావాలి కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ మనకు అబ్లైజ్. చూడండి, అబ్లైజ్ అంటే మీకు అబ్లిగేషన్ తెలుసా? అబ్లిగేషన్ అంటే ఏంటి, బాధ్యత లాగా చేయడం, అంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చేయడం అనమాట. సో ఇక్కడ అబ్లైజ్ అంటే కూడా సేమ్ అదే మీనింగ్ తోటి ఉంటుంది. అబ్లైజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక దాన్ని బైండ్ చేయడం, ఫోర్స్ చేయడం అంటాం. అంటే మేక్ సంథింగ్ టు బి డన్ కంపల్సరీ, ఏదైనా సరే కంపల్సరీ జరగాలని చేయడం అనమాట. దాన్ని మనము ఫోర్స్ లేకపోతే బైండ్ అంటూ ఉంటాం, దాన్ని మనం అబ్లైజ్ అంటూ ఉంటాం. ఇది మనకి ఏమన్నా పాజిటివ్ వర్డ్ నెగిటివ్ వర్డ్, ఇది మనకు నెగిటివ్ వర్డ్ లాగా ఉందా, ఏం లేదు, ఇక్కడ పాజిటివ్ లాగానే ఉంది. ఓకే, అయినా మనకు మీనింగ్ అనేది ఏం సెట్ కాదు, రైట్. అసలు డిగ్నిఫై అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా డిగ్నిఫై చేయడం అంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. ఓకేనా, సో డిగ్నిఫై అంటే మీనింగ్ ఏంటి, డిగ్నిఫై చేయడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటూ ఉంటాం. ఓకేనా, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం సింపుల్గా, రైట్. కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ వర్డ్ మనకు యాంటనిమ్ అయ్యే ఛాయిస్ ఉందా లేదు. నెక్స్ట్ మనకి అడోర్న్. అసలు అడోర్న్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇప్పుడు మీకు అసలు చూడండి, అడోర్న్ అంటే ఏంటంటే అలంకరించడం, ఆర్నేట్, దాన్ని ఏమంటామంటే ఆర్నేట్. ఓకేనా, నెక్స్ట్ దాన్ని ఇంకా మనం ఏమంటామంటే ఎంబలిష్. ఓకేనా, ఆర్నేట్ చేయడం, ఎంబలిష్ చేయడం, దాని మీనింగ్ ఏంటంటే అలంకరించడం అంటూ ఉంటాం. ఓకేనా, అలంకరించడం, మేకింగ్ సంథింగ్ అట్రాక్టివ్. ఏం చెప్పచ్చు అంటే ఒకదాన్ని అందంగా తయారు చేయడం, మేకింగ్ సంథింగ్ అట్రాక్టివ్ అంటాం, దాన్ని ఏమంటామంటే అడోర్న్ అంటాం. అడోర్న్ అనొచ్చు, ఆర్నేట్ అనొచ్చు, ఎంబలిష్ అనొచ్చు. నెక్స్ట్ వన్ రాసుకోండి, డెకరేట్. డెకరేట్ చేయడం అన్న సేమ్, అలంకరించడం. ఆర్నేట్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, బంగారు ఆభరణాలతోటి ధరిస్తారు కదా బంగారు ఆభరణాలు. సో ఆర్నేట్ చేయడం అంటే అది అలంకరించడం అని గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ అడోర్న్ తోటి ఇంకొకటి కూడా వస్తుంది, అడోర్ అమ్మ. అడోర్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే లైక్, లవ్ అంటూ ఉంటాం, లైక్ లవ్ అంటూ ఉంటాం. అడోరు, అడోరు. ఓకేనా, సో మీరు రెండింటిని గుర్తుపెట్టుకోండి ఒకసారి.
అడోర్ అంటే లవ్ చేయడం అంటాం. అడోర్ అంటే ఒకదాన్ని అట్రాక్టివ్గా చేయడం అంటాం. ఒక అట్రాక్టివ్ ఉంటే మనం లైక్ చేస్తాం కదా, అందుకే అడోర్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, మిగిలిన వర్డ్ ఏంటంటే కండెమ్. చూడండి, కండెమ్ చేయడం అంటే ఏంటంటే డిస్రెస్పెక్ట్ చేయడం అనమాట. ఓకేనా, వాళ్ళని కండెమ్ చేశారు అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళని సింపుల్గా డిస్రెస్పెక్ట్ అనమాట. ఇది మనకు నెగిటివ్ వర్డ్ అమ్మ. ఇది కూడా మనకు పాజిటివ్ వర్డే. ఎంబలీజ్ చేయడం అంటే పాజిటివ్ వర్డే కదా, మనకు పాజిటివ్ వర్డ్ ఆన్సర్ కాదు ఇక్కడ. ఒకటే వర్డ్ మనకి ఏంటంటే కండెమ్ చేయడం. కండెమ్ చేయడం అంటే ఏంటంటే ఖండించడం, అంటే డిస్రెస్పెక్ట్ చేయడం అంటే ఉంటుంది సింపుల్గా. డిగ్నిఫైకి ఆపోజిట్ ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. వాళ్ళని తక్కువ చేయడం, డిస్రెస్పెక్ట్ చేయడం, కండెమ్ చేయడం అంటే ఉంటాం. స్కోల్డ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకేనా, స్కోల్డ్ తిట్టడం, డిస్రెస్పెక్ట్ చేయడం అంటాం. ఓకేనా, అది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 13th క్వశ్చన్ చూడండి, మీకు సింపుల్గా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. 1కి 2 సార్లు చూడండి వీడియో, పర్వాలేదు. 1కి 2 సార్లు అయినా చూడండి అమ్మ వీడియో, పర్వాలేదు అస్సలే. రైట్, ఎనీవే నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ హోమోఫోన్స్ అట. చూడండి, మీకు ఈ టాపిక్ కూడా ఉంది అందులో. హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ అని అసలు లేని టాపిక్ ఏది ఉండదు మన దాంట్లో. ఓకేనా, సో అన్ని టాపిక్స్ అందులో ఉంటాయి. ఓకే, నా కోర్సులో అన్ని టాపిక్స్ ఉంటాయి, క్లియర్గా చూసుకోండి అమ్మ. ఓకే, ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుందని, మీరు బాగుపడడం కోసం. ఓకేనా, ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ తోటి జాబ్ పోయిందంటే మళ్ళీ తలకాయ పట్టుకోవాల్సిందే. ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉందో మీకు కూడా తెలుసు. ఎంత ఎక్కువ నాలెడ్జ్ వస్తే మనకు అంత లాభం అనమాట. రైట్, ఎనీవే దీస్ ఆర్నమెంట్స్ ఆర్ కోటెడ్ విత్ గోల్డ్. గోల్డ్ తోటి కోట్ చేశారు అట. మరి గోల్డ్ అనే దాన్ని మనము దేంతో రిప్లేస్ చేయొచ్చు అంటుండు. గిల్డా. ఓకేనా, నెక్స్ట్ మనకు జెల్లా, గిల్డా, నెక్స్ట్ మనకు GUILDనా ఏమంటాం చెప్పండి. దాన్ని ఏమంటామంటే మనము గిల్డ్ అంటాం. గిల్లుడు కాదు, జెల్ కూడా కాదు. ఓకేనా, GUILD కూడా ఉండదు, అది కాదు మనకు. రైట్, మనకి ఏంటంటే గిల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు బంగారు పూత అంటాం కదా, గోల్డ్ లీఫ్. ఓకేనా, బంగారు పూత పోయించారు అంటాం కదా, దాన్ని మనము గిల్డ్ అంటూ ఉంటాం. సో గోల్డ్ గిల్డ్ అనమాట. ఓకేనా, గోల్డ్ అంటే బంగారం. సో గిల్డ్ అంటే ఏంటంటే ఫ్లేవర్ అనమాట అది. ఓకేనా, లీఫ్ అనమాట సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా, గోల్డ్ లీఫ్. ఓకేనా, అది బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అది మీరు ఏం వరీ కాకండి. మీకు 20 క్వశ్చన్లు వచ్చినప్పుడల్లో అందులో కొన్ని క్వశ్చన్ చేసినా కానీ మనకు బెనిఫిట్ అన్నట్టే కదా, అది అట్లా చూసుకోవాలి మీరు. ఇక చూడండి, ఇంకా కాన్సెప్ట్ ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే సెంటెన్స్. ఓకేనా, సబ్స్టిట్యూషన్ అమ్మ. రైట్, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండర్లైన్ చేసిన పార్ట్ ఉంది, దాన్ని మనము ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని. అది కరెక్టే ఉంటే కింద ఆప్షన్ నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. రైట్, చూడండి, 1 must not only have the ability to read voraciously but have what ఇక్కడ వరకు ఉంది. రైట్, ఇక చూడండి, మీకు జనరల్గా ఇవి ఏంటంటే మనకు కాంబినేషన్స్ అమ్ము. జనరల్గా మీకు కొన్ని కాంబినేషన్స్ రాస్తా చూడండి. ఇక్కడ నాట్ ఓన్లీ వస్తే మీరు ఎప్పుడైనా సరే పక్కన ఏం రావాలంటే మనకి జనరల్గా బట్ ఆల్సో రావాలి. నెక్స్ట్ నైదర్, నార్, ఐదర్, ఆర్. ఓకేనా, నైదర్, నార్, ఐదర్, ఆర్. ఓకేనా, నెక్స్ట్ నేను ఇక్కడ రాస్తాను. ఇంకా మీకు స్కేర్స్లీ, వెన్, హార్డ్లీ, వెన్, barely, when. Next one, no sooner. ఇవన్నీ కాంబినేషన్స్ అనమాట. ఇవి వస్తే ఇది రావాలి అని ఇక్కడ కాంబినేషన్లో. రైట్, నెక్స్ట్ వన్ నేను ఇక్కడ ఫ్రమ్ వస్తే మనకి జనరల్గా ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. నెక్స్ట్ బిట్వీన్ వస్తే ఏమొస్తుంది అంటే అండ్ వస్తుంది. ఇది క్లియర్గా చూసుకోండి. ఇది కూడా బిట్వీన్ ఇచ్చి 2 ఇస్తాడు, ఫ్రమ్ ఇచ్చి అండ్ ఇస్తాడు మళ్ళీ. రైట్, సో ఫ్రమ్ వస్తే 2 తీసుకోవాలి, బిట్వీన్ వస్తే అండ్ తీసుకోవాలి. ఇవన్నీ కొన్ని కాంబినేషన్స్ అనమాట. ఓకేనా, సచ్ దట్, సచ్ యాజ్, సో దట్, టు. ఇంకా మనకి ఏముంటాయి అంటే చూడండి, ఇంకా చాలా ఉంటాయి మనకు. టు. రైట్, నెక్స్ట్ మనకు సచ్ దట్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకేముంటాయి అంటే సో దట్. కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, ఎనీవే ఇవి కాంబినేషన్స్, ఇంపార్టెంట్ కాంబినేషన్స్ అనమాట. ఇవన్నీ రాసుకోండి. ఓకేనా, అది కరెక్ట్ అండి. క్వశ్చన్ దగ్గరికి రండి. ఇప్పుడు మనకు నాట్ ఓన్లీ ఉంది కదా, నాట్ ఓన్లీ ఉంది కాబట్టి మీరు దేనికోసం వెతుకుతారమ్మా, బట్ ఆల్సో కోసం వెతుకుతారు. ఇక్కడ బట్ ఆల్సో ఉందా లేదు, సో బట్ హ్యావ్ ఉంది కాబట్టి ఇచ్చింది మనకు రాంగే కదా, ఆప్షన్ తీసేద్దాం. రైట్, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో బట్ ఆల్సో. ఓకేనా, నాట్ ఓన్లీ. ఓకే, దాని ప్రకారం అయితే ఒకటి ఆప్షన్ మీద 3 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్, మరి మనకు నాట్ ఓన్లీ హ్యావ్ బట్ ఆల్సో హ్యావ్, నాట్ ఓన్లీ హ్యావ్ బట్ ఆల్సో హ్యాడ్ ఉంది ఇక్కడ.
ఇక్కడేమో హ్యావ్ ఉంది, ఇక్కడేమో హ్యాడ్ ఉంది. మరి ఇక్కడ మనకు నాట్ ఓన్లీ తర్వాత ఇక్కడ మనకు హ్యావ్ ప్రెజెంట్లో ఉంది, ఇక్కడ పాస్ట్లో ఉంది. రెండు మనకి ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. సో ఫస్ట్ ఉంది 4 ఉందమ్మా, ఫస్ట్ వన్ ఉంది 4 1 ఉంది, ఫోర్త్ వన్ ఉంది, సేమే ఉంది. కానీ ఇక్కడ ఎక్కడో మనకు డిఫరెంట్గా ఉంది. ఎక్కడో చూద్దాం. నాట్ ఓన్లీ హ్యావ్ ద ఎబిలిటీ ఫర్ రీడ్, నాట్ ఓన్లీ హ్యావ్ ద ఎబిలిటీ టు రీడ్ అట. చూడండి మనకు ఫర్ అనేది వచ్చినప్పుడు ఫర్ తర్వాత మనం ఏం యూజ్ చేసుకోవాలంటే రీడింగ్ యూజ్ చేసుకోవాలమ్మా. జనరల్గా ఒక ప్రిపోజిషన్ తర్వాత మనం ఏం యూజ్ చేసుకోవాలంటే జెరెండ్ యూజ్ చేసుకోవాలి, నౌన్ ఫామ్. ఓకేనా? కాబట్టి ఫర్ రీడింగ్ అనొచ్చు, ఫర్ రీడ్ అనకూడదు. అదే టు అనే ప్రిపోజిషన్ తర్వాత జనరల్ మనకి ఏమొస్తుంది అంటే V1 వస్తుంది. ఓకేనా? టు రీడ్ అనాలి. కాబట్టి ఫర్ తర్వాత రీడ్ రాకూడదు, రీడ్ వస్తే రీడింగ్ రావాలి. బట్ మనకు ఫర్ రీడింగ్ అనొచ్చు కానీ ఫర్ రీడ్ అనకూడదు కదా. బట్ ఇది మనకు రాంగ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4. 2 తర్వాత V1 యూజ్ చేసుకోవాలి కాబట్టి టు రీడ్ అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. చూడండి ఎట్లా ఎలిమినేట్ చేసాం చూడండి. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఏదో ఒక ఆప్షన్ పోయింది, హ్యావ్ ఉంది హ్యాడ్ ఉంది కాబట్టి ఇంకో ఆప్షన్ పోయింది. నెక్స్ట్ మనకేంటి ఫర్ రీడింగ్ ఉండాలి, ఫర్ రీడ్ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత ఇక్కడ మనకి జెరెండ్ నౌన్ ఫామ్ ఉండాలి, రైట్? బట్ మనకు ఫర్ రీడ్ ఉండాలి, లేదు. సో టు రీడ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం కాబట్టి ఆప్షన్ 4. అది ఎంత సింపుల్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ మనకేంటి, ఇది కూడా కొంచెం మీనింగ్ అర్థం చేసుకుంటే అయిపోతుంది అమ్మ. మీనింగ్ కొంచెం అర్థం చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అట్. సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు క్విక్లీ డాష్ ద అవుట్ బ్రేక్ త్రో ఏ న్యూ ఇమ్యునైజేషన్. ఇమ్యునైజేషన్ అంటే ఏంటమ్మా, కొత్తగా ఇమ్యునైజ్ చేసినట్టు అంటే రెసిస్టెన్స్ పవర్ అనమాట, ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చింది, రైట్? అయితే ఇమ్యూనిటీ పవర్ తోటి సైంటిస్టులు ఏం చేయగలరంటే ఆర్ ఏబుల్ టు క్విక్లీ డాష్ ద అవుట్ బ్రేక్. అవుట్ బ్రేక్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకు మీనింగ్ సైంటిస్ట్ అవుట్ బ్రేక్ వచ్చి ఇమ్యునైజేషన్ వచ్చింది కాబట్టి అవుట్ బ్రేక్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫెక్షియస్ డిజీజ్ అనమాట. ఓకేనా? ఒక డేంజరస్ డిజీజ్. ఓకేనా? ఒక ఏరియాలో కానీ ఓకేనా ఒక టైంలో స్ప్రెడ్ అయిన డేంజరస్ డిజీజ్ ఉంటుంది కదా, ఆ డిజీజ్ ఆ రోగం దాన్ని ఏమంటామంటే అవుట్ బ్రేక్ అంటాం. అయితే ఇక్కడ సైంటిస్టులు ఇక్కడ చూడండి, సైంటిస్టులు ఇమ్యునైజేషన్ పవర్ ఓకేనా ఇమ్యూనిటీ పవర్ తోటి ఏం చేయగలుగుతారు, దాన్ని మొత్తం తీసి పడేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు, దాన్ని మొత్తం తీసి పడేస్తారు కదా అవుట్ బ్రేక్ని. ఇమ్యూనిటీ పవర్ తోటి మనము రోగాన్ని ఏం చేయొచ్చు, మొత్తం తీసి పడేయచ్చు, అంతే కదా సైంటిస్ట్ చేసేది అదే కదా. బట్ ఇక్కడ మనకు మీనింగ్ ప్రకారం వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఏముంది క్వెంచ్ అట. క్వెంచ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎక్స్టింగ్విష్ అయిపోవడం అంటే అవుట్ అయిపోవడం అంటాం, పవర్ అవుట్ అంటాం కదా అట్లా. ఓకేనా? నెక్స్ట్ మనకు స్కాటర్ అంటే స్కాటర్డ్ అంటే అక్కడిక్కడ ఇలా చల్లడం అనమాట స్కాటర్. ఓకేనా? అది మనకు స్కాటర్ అంటే. క్వెస్ట్ అంటే ఏంటమ్మా, సెర్చ్. స్కాటర్ అంటే ఇక్కడ పడిపోవడం, అక్కడక్కడ ఇట్లా పడిపోవడం అంటాం, స్కాటరింగ్ అంటూ ఉంటాం కదా అది. ఓకేనా? క్వెస్ట్ అంటే ఏంటమ్మా, సెర్చ్. మరి క్వాష్ అంటే ఏంటంటే జనరల్ మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే రిపీల్, క్యాన్సల్. అది క్యాన్సల్ చేయడం, రిపీల్ చేయడం, తీసి పడేయం అనమాట. దాన్ని మనం క్వాష్ చేసింది అని అవుట్ బ్రేక్ని క్వాష్ చేశారు ఇక్కడ సైంటిస్టులు. ఓకేనా? బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఇది కొంచెం మీనింగ్ అర్థం చేసుకుంటే ఇది ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఎనీవే ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్లోజ్ టెస్ట్ అమ్మ. చూడండి క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఏంటంటే సింపుల్ చూడండి, ఇక్కడ క్లియర్గా అన్ని టెక్నిక్స్ అప్లై చేసుకుంటూ చేయాలి. మీనింగ్ తెలియకపోయినా పర్లేదు, కొన్నిసార్లు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ క్లోజ్ టెస్ట్ చూడండి. ద ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ అండ్ కామ్లీ అంటే క్లియర్గా థింక్ చేయడం కోసం, కామ్గా థింక్ చేయడం కోసం ఎబిలిటీ వైల్ అడ్రస్సింగ్ అండ్ డాష్ వైల్ అడ్రస్సింగ్ అట. చూడండి, సో థింక్ క్లియర్లీ కామ్లీ వైల్ అడ్రస్సింగ్ అండ్ డాష్. యాన్ అంటుంది కాబట్టి ఇక్కడ మనకు అడ్రస్సింగ్ అంటే మాట్లాడుతూ ఉండడం అనమాట. సింపుల్ ఇక్కడ మీనింగ్. అడ్రస్ అంటే ఒకటేమో మన అడ్రస్, ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, అదొకటి వస్తుంది. ఇంకోటి అడ్రస్ చేయడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటూ ఉంటాం, రైట్? అదొకటి వస్తుంది, రైట్? మన అడ్రస్సింగ్. డాష్ అంటుండే ఇక్కడ. ఓకే, డాష్ అంటే ఇక్కడ ఆడియన్స్ ఉంది, అడల్ట్ ఉంది, ఓకేనా అకాంప్లిస్ ఉంది, నెక్స్ట్ మనకు అసోసియేషన్ ఉంది అమ్మ. అయితే మనకు అకాంప్లిస్ అంటే మీనింగ్ రాసుకోండి, పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. పార్ట్నర్ ఇన్ క్రైమ్. మనం ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు మనతో ఉండే పార్ట్నర్, కొలీగ్ ఉంటాడు కదా క్రైమ్ చేసేటప్పుడు, మనం ఏమంటామంటే అకాంప్లిస్ అంటాం. ఓకేనా? రైట్. ఎనీవే ఇక మనం చూసుకుంటే ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు అండ్ డాష్ అంటుండు ఈజ్ నైదర్ ఇన్బోర్న్ నాట్ డిఫికల్ట్ టు డెవలప్. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఆడియన్స్ షుడ్ యాక్ట్ యాజ్ స్టిమ్యులస్ అండ్ నాట్ యాజ్ ఏ డాష్ టు థాట్ అట. ఇక మీరు జాగ్రత్తగా సింపుల్గా చూస్తే ఇక్కడ మనకి ఏం మాట్లాడుతుందంటే ఆడియన్స్ ముందుకు వెళ్ళి అడ్రస్ చేసేటప్పుడు, వాళ్ళ ముందుకెళ్ళి మాట్లాడేటప్పుడు ఎబిలిటీ అనేది మనకు అక్కడ సో నైదర్ ఇన్బోర్న్ నాట్ డిఫికల్ట్ టు డెవలప్.
అది ఎవరికైనా సరే డైరెక్ట్ వచ్చి ఉండదు, అంటే బర్త్ తోటే వచ్చి ఉండదు, తర్వాత డెవలప్ చేసుకోవడం అనేది కూడా అంత కష్టమేం కాదు అంటుంది. కాబట్టి అడ్రస్సింగ్ వాట్? అడ్రస్సింగ్ ఆడియన్స్ ముందు మాట్లాడడం అనమాట. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఆన్సర్ అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చండి, చూడండి ఒకసారి అది విసిపెట్టి కొంచెం కిందికి వెళ్ళండి, మీకు కాంటెక్స్ట్ అర్థమైపోతుంది అక్కడ ఎవరి గురించి మాట్లాడుతుండే, దేని గురించి మాట్లాడుతుండే అని, ఎవరి ముందర మాట్లాడతానికి అడ్రస్సింగ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఆడియన్స్ అని ఇచ్చిండా లేదా? ఆడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆడియన్స్ ఎలా ఉండాలంటే మోటివేట్ చేసే వాళ్ళలాగా ఉండాలి అని. కాబట్టి ఇక్కడ మనకు ఏముంది ఆన్సర్, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఆన్సర్. ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఆడియన్స్ అంటాం. అడల్ట్ అంటామా లేదు, అసోసియేషన్ గ్రూప్ అంటామా లేదు, మనకు ఇది కూడా కదా. అకాంప్లిస్ అంటే పార్ట్నర్ ఇన్ ద క్రైమ్, రాసుకోండి క్లియర్గా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అది. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. సెకండ్ బ్లాంక్ చూస్తే మీకు ఏముంది ఇక్కడ, రైట్. ద ప్రజెన్స్, చూడండి ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఆడియన్స్. ఆడియన్స్ అనేది ఏంటిదంటే కలెక్టివ్ నౌన్, అది కలెక్టివ్ నౌన్. ఓకేనా? అది సింగులర్, కలెక్టివ్ నౌన్ సింగులర్. ఆడియన్సెస్ అనేది మనకు కలెక్టివ్ నౌన్ ప్లూరల్ అనమాట, రైట్. మనకు ఆడియన్స్, ప్రజెన్స్ ఆఫ్ ఆడియన్స్ షుడ్ యాక్ట్ యాస్, చూడండి ఆడియన్స్ యొక్క ప్రెజెన్స్ అనేది ఎలా యాక్ట్ చేయాలి అని. ఎలా యాక్ట్ చేయాలి ఆడియన్స్ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఎలా యాక్ట్ చేయాలి, షుడ్ యాక్ట్ యాజ్ స్టిమ్యులస్ లా ఉండాలి, అంటే ఎంకరేజ్ చేసేలాగా ఉండాలన్నమాట. ఓకేనా? ఎలా ఉండాలి, ఎంకరేజ్ చేసే వాళ్ళలాగా ఉండాలి. ఓకేనా? ఎలా ఉండాలంటే ఎంకరేజ్ చేసే వాళ్ళ. అండ్ నాట్ యాజ్ ఏ, చూడండి ఇక్కడ అండ్ నాట్ యాజ్ ఏ, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటుండు. స్టిమ్యులేట్ చేయడం అంటే మనకి ఎంకరేజ్ చేయడమే కదా, మోటివేట్ చేయడం అంటాం. ఇక్కడ అలా ఉండాలి అండ్ నాట్ యాజ్ ఏ, నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థం కావాలి, ఇలా ఉండకూడదు. మరి ఇలా ఉండకూడదు అంటే ఇది కంపల్సరీ నెగిటివ్ అయ్యి ఉండాలి కదమ్మా. ఆడియన్స్ అనే వాళ్ళు ఇలా ఉండకూడదు అంటే అది కంపల్సరీ నెగిటివే కదా, ఏదో నెగిటివ్గా ఉండకూడదు అంటుండే ఇక్కడ. కాబట్టి బ్లాంక్లో ఏ వర్డ్ తోటి ఫిల్ చేయాలి, మీరు ఒక నెగిటివ్ వర్డ్ తోటి ఫిల్ చేయాలి. కిందకి వెళ్దాం ఆప్షన్స్లో. నెగిటివ్ వర్డ్ అంటే మనకి ఇక్కడ ఏముందో చూద్దాం. చాయిస్ లా ఉండకూడదు అంటామా లేదు, ఇది నెగిటివ్ కాదు. క్యాచ్ అంటామా లేదు, ఇది కూడా నెగిటివ్ కాదు. మనకు బ్రీఫింగ్, ఇది నెగిటివా లేదు. ఓకేనా? మనకు నెగిటివ్ ఏముందంటే హిండ్రన్స్ అంటే ఏంటంటే జనరల్గా స్టాప్ చేయడం, ఆబ్స్టాకిల్ అంటాం, అడ్డంకి లాగా ఉండొద్దు అని, ఆబ్స్టాకిల్ లాగా ఉండొద్దు అని. హిండ్రన్స్ అంటే ఏంటి, అడ్డంకి, ఆపేదానిలాగా, ఆబ్స్టాకిల్ లాగా. హాల్ట్ చేయకూడదు అని, స్టాప్ చేయకూడదు అని, స్టాప్ అయ్యేలాగా ఉండకూడదు అని. అంటే ఇది మనకు స్టిమ్యులస్గా ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఆపేలాగా ఉండకూడదు అని, ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి కానీ ఆపేదానిలాగా ఉండొద్దు. ఆపేయడం అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, హిండ్రన్స్ అంటాం. అయినా ఇది నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి కింద ఆప్షన్స్లో 3 పాజిటివ్సే ఉన్నాయి. దీని మీనింగ్ తెలియకపోయినా సరే ఈ 3 ఆన్సర్లు కావు కదా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. ఇంకోటి మీకు చెప్తా చూడండి, మీకు చాలామంది తెలియదు ఈ వర్డ్ బ్రీఫ్ అంటే ఏంటమ్మా. బ్రీఫ్గా చెప్పడం అంటే మీనింగ్ ఏం చెప్పండి. బ్రీఫ్గా చెప్పడం అంటే మీనింగ్ ఏమనుకుంటారు అంటే చాలామంది మంచిగా నీట్గా ఫుల్గా డిస్క్రైబ్ చేయడం అనుకుంటూ ఉంటారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకుంటూ ఉంటారు. కానీ బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటంటే షార్ట్గా చెప్పడం, లెంతీగా డీప్గా చెప్పడం కాదు. బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ డీప్ పోకుండా పైన షార్ట్గా చెప్పడం. మీరు ఏమనుకుంటారు తెలుసా, చాలామంది బ్రీఫ్గా చెప్పడం అంటే డీప్గా చెప్పడం అనుకుంటారు, కానీ బ్రీఫ్ అంటే డీప్ కాదు, పైన సూపర్ఫిషియల్ అంటాం అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. చూడండి ఎంత ఇది, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మేము మనకు. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్, రైట్. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. థర్డ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళినా, రైట్. ఆడియన్స్ ఫైట్ కెన్ బి ఓవర్కమ్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. చూడండి ఫైట్ అనేది అంటే ఇప్పుడు ప్రాక్టీస్ తోటి ట్రైనింగ్ తోటి అది పోతుందట. ఈవెన్ గ్రేట్ స్పీకర్స్ అంటే గ్రేట్ స్పీకర్స్ కూడా డాష్ స్టేజ్ ఫైట్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. గ్రేట్ స్పీకర్స్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తారట, ఈవెన్ మరి ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఫ్రైట్. ఓకేనా? ఫ్రైట్ అంటే ఏంటమ్మా ఇక్కడ, ఫియర్ అని. ఫ్రైట్ అంటే ఏం చెప్పండి ఇక్కడ మనకు, ఫియర్. ఓకేనా? సో మనకు ఫ్రైట్ అండ్ అంటాం కదా, ఫియర్ అంటూ ఉంటాం అది, రైట్. మనకు వాళ్ళు గ్రేట్ స్పీకర్స్ కూడా డాష్ స్టేజ్ ఫ్రైట్. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందంటే గ్రేట్ స్పీకర్స్ కూడా ఏం చేసారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని. కాబట్టి ఈవెన్ గ్రేట్ స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఫ్రైట్ అంటాం. కాబట్టి మనకు అకార్డెడ్ అంటే గివ్, గ్రాంట్ అంటాం కదా, ఇవ్వడం. ఓకేనా? మరి ఇక్కడ మనకు ఆ మీనింగ్ వస్తుందో రాదు, కీన్డ్ కాదు మనకు. ఓకేనా? సేవ్డ్ అంటామా లేదు. బట్ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎక్స్పీరియన్స్. ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటాం అది. ఓకేనా? సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అయినా ఇక మీరు జాగ్రత్త చూడండి, నేను ఇంకో తెలివి కూడా ఇక్కడ ఆన్సర్ చెప్తా.
ఎట్లా ఆన్సర్ చెప్తా చూడండి. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఎట్లా అని చెప్తా చూడండి. ఇక్కడ అకార్డెడ్ అంటే V2, కీన్డ్ అంటే V2, నెక్స్ట్ సేవ్డ్ అన్న V2నే అమ్మ. కానీ మనకు జనరల్గా ఈ పారాగ్రాఫ్ మొత్తం చూస్తే మనకి ఎలా ఉంది చెప్పండి, ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? ప్రెజెంట్లో ఉంది. అది సరిగ్గా చూడండి, అది మనకి ఎందులో ఉంది? ప్రెజెంట్లో ఉంది. అది కాబట్టి అది ప్రెజెంట్లో ఉంది కాబట్టి కంపల్సరీ మనకు ఇది కూడా ఓకేనా. గ్రేట్ స్పీకర్స్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఏం రావాలి మనకు? వెర్బ్ రావాలి. వెర్బ్ అనేది మనకు ప్రెజెంట్లో ఉండాలా పాస్ట్లో ఉండాలా? ప్రెజెంట్లో ఉండాలి. కాబట్టి మనకు గ్రేట్ స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ V1 అనేది మనకు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చేయాలి అని సింపుల్గా. కాబట్టి మనకు ఎక్స్పీరియన్స్ V1 ఉండాలి. V2 ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్రెజెంట్ కాబట్టి అట్లయినా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఓకేనా. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ ట్రిక్స్ అనమాట ఇవన్నీ ఓకేనా. ట్రిక్స్ అనే అర్థమైతే మీకు క్లోజ్ టెస్ట్ ట్రిక్స్ అనే అర్థమైతే మీకు ఈజీ అయిపోతుంది ఓకేనా. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ అంటే 4th బ్లాంకే కదా, రైట్. చూడండి ఇక్కడ రైట్. బట్ ఎవ్రీ స్పీకర్, కానీ ప్రతి ఒక్క స్పీకర్ అని, బట్ ఎవ్రీ స్పీకర్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెయిన్ డాష్. చూడండి, హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెయిన్ డాష్, టు గెయిన్ మెరిట్, టు గెయిన్ ప్రాఫిట్, టు గెయిన్ మనీ. చూడండి, మనీ ప్రాఫిట్ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో లేదు. టు గెయిన్ మెరిట్ అట, టు గెయిన్ కాన్ఫిడెన్స్ అట. చెప్పండి ఏమొస్తుంది చెప్పండి మనకు? టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఓకేనా. ఎందుకు చూడండి చూద్దాం ఇక్కడ. బట్ ఎవ్రీ స్పీకర్స్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ షుడ్ రిమెంబర్ దట్ all meritorious public speaking is accompanied by a little dash. చూడండి, కానీ ప్రతి ఒక్క స్పీకర్ ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో అంటే దేనికి? కాన్ఫిడెన్స్ రావడం కోసం, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ రావడం కోసం ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు షుడ్ రిమెంబర్, గుర్తుంచుకోవాలి అని ఓకేనా. సో హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ రావడం అనమాట రైట్. సో వాళ్ళందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఆల్ మెరిటోరియస్ పబ్లిక్ స్పీకర్స్ స్పీకింగ్ ఓకేనా. అంటే మెరిటోరియస్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అకంపనైడ్ బై ఏ లిటిల్ డాష్. మరి వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంత పెద్ద స్పీకింగ్ అయినా సరే అది దాంతో ఎప్పుడైనా సరే ఏముంటుందంటే సో బై ఏ లిటిల్ డాష్, బై ఏ లిటిల్ డాష్ అట. మరి బై ఏ లిటిల్ డాష్ అంటే అక్కడ మనకు ఒక్కసారి ఆప్షన్ చూస్తే ఎంత మంచిగా అంటే ఎంత మంచి పబ్లిక్ స్పీకింగ్ అయినా సరే ఏముంటుందంటే కొంచెం ఓకేనా, కొంచెం చైల్డిష్నెస్, హ్యాపీనెస్, నర్వస్నెస్, ట్రిక్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? కొంచెం నర్వస్నెస్ ఉంటుంది అని, అది మీనింగ్ అక్కడ ఓకేనా. బట్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చిన్న కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి అక్కడ సింపుల్గా ఓకేనా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది చదువుదాం. ఎవ్రీ స్పీకర్ గెట్స్ వర్క్డ్ అప్ అండ్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రెయిన్, షాక్ అండ్ ఎక్సైట్మెంట్ బిఫోర్ హీ ఆర్ షీ బిగిన్స్ టు టాక్. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారట అవన్నీ మాట్లాడేటప్పుడు ఓకేనా. బట్ ఎవ్రీ స్పీకర్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ షుడ్ రిమెంబర్. ఎవరైతే మాట్లాడుతూ కాన్ఫిడెన్స్ పొందడానికి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంత పెద్ద మెరిటోరియస్ స్పీకింగ్ అయినా సరే ఈజ్ అకంపెనైడ్ బై ఏ లిటిల్ ఫియర్ అనమాట ఓకేనంటే లిటిల్ నర్వస్నెస్ అంటూ ఉంటాం, కొంచెం నర్వస్నెస్ అయితే ఉంటుంది. బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అమ్మ ఇది ఓకేనా. ఇది మీకు ఏంటంటే మనకు సో మార్క్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటాం. అర్థమైందా క్లియర్గా? 18 మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా. క్లియర్ అర్థమైందా? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే అమ్మ, ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చనే కాబట్టి జాగ్రత్తగా నీట్గా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత సింపుల్ క్వశ్చన్స్ చూసిరా అన్ని మీకు కొంచెం కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని క్వశ్చన్స్ చూసి భయపడతారు, అమ్మ నాకు రావేమో అని. అవసరం లేదు, అన్ని క్వశ్చన్స్ చేయాల్సిన పని లేదు. ఈజీ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి మీరు. ఇక్కడ మంచి మార్క్స్ రావడం కోసం ఈజీ క్వశ్చన్స్ అనేది చేయండి కనీసం ఓకేనా. ఎంత సింపుల్ చూడండి, ట్రిక్స్ ఫాలో అవ్వాలి మీరు అంతే ఓకేనా. నేను చెప్తున్నా చూడండి, నా కోర్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి, అందుకే మీకు తక్కువ ప్రైస్కి ఇచ్చాను ఓకేనా. అది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత బాధపడాల్సి వస్తుంది 1 మార్క్ కోసం, 2 మార్కులు రాక, 1 మార్కు రాక, 3 మార్కులు రాక జాబ్ పోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. మీరు చదవండి, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చదవండి. డైలీ 3 గంటలు 4 గంటలు చదవండి కోర్సు తీసుకొని, ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. సినోనిమ్స్ ఎన్నో సినోనిమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఓకేనా. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్. కాబట్టి అవన్నీ కవర్ చేసి నెక్స్ట్ ప్రీవియస్ వర్డ్స్ నేను చెప్పే మార్క్ టెస్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు మంచి స్కోర్ అనేది వస్తుందమ్మా, ఈజీగా మంచి స్కోర్ అనేది వస్తుంది, ముందే చెప్తున్నాను రైట్. కాబట్టి నీట్గా ఉంది కంటెంట్, ఒక్కసారి వినండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళని అడగండి ఎలా ఉంది సార్ కంటెంట్ అని అడిగి మరీ తీసుకోండి మీరు. సార్ నా కంటెంట్ చూసిన వాళ్ళు అడగండి అమ్మ ఎలా ఉంది, మంచిగానే ఉందంటే వాళ్ళు మంచిగా ఉందని చెప్తే మీరు తీసుకోండి అంతే రైట్. తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కింద కామెంట్ కూడా చేయండి ఓకేనా కోర్సుకు ఓకేనా రైట్. ఇదమ్మా మీకు మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటాం ఓకేనా. సో ఎనీవే నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకైతే వ్యూయర్స్కి. సో మీరు ఇలాగే షేర్ చేయండి నా వీడియోస్, అందరికీ షేర్ చేయండి. ఇంకా మోటివేషన్ తోటి మీకు ఏంటంటే ఇక మీకు డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు
ఓకేనా, మంచి మంచి కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు మోటివేషన్ లాగా ఉండండి మీరంతే. ఓకేనా, అది రైట్. ఎనీవే, సో మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో కొత్తగా వచ్చేసి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది ఎనీవే ఇది మీకు మార్క్ టెస్ట్ 18 ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.